బానే కనబడ్డా? ఇటువైపు రానేలేదురా. రాలేదా? అరే ఏంటి పడుగు. కోటి ఏమైంది? నేను పాస్ అయ్యానన్నయ్య, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. నిజంగానే? ఎవరు చెప్పారా? ఇదిగో పేపర్లో వేశారు. అయ్యో బాబోయ్, నీ పేరు పేపర్లో వేశారట్రా. ఏది ఎక్కడో చూపిస్తారా? పేరు కాదన్నయ్య, ఇదిగో ఇక్కడ నా నెంబర్ వేశారు. ఎంత పెద్దగా అవుతుంటే నీ ఫోటో వేయచ్చు కదరా. ఆ సొమ్మేం పోయింది? సర్లే రా చెప్తా. మా వాడు ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారా? చాలా సంతోషం రావడా. అని తేలిగ్గా వచ్చావేంట్రా? అది మావులు అలా డప్ప పరిశ్రమేంటి? మాకు తెలుసులేవా. గొప్పవేలే, నువ్వు రాలే వెళ్దాం. ఇంటర్మీడియట్ అంటే ఏంట్రా? అది ఇంగ్లీష్ లో మంత్రాలు చెప్పటంలే. మావోయ్, మావాడు పాస్ అయిపోయాడు. ఏంట్రా అదే ఏంట్రదే? ఇంటర్మీడియట్ అన్నయ్య. ఇంటర్మీడియట్ యాదాపుర్రా, మర్చిపోయాను. అది పాస్ అయిపోయాడు. నీ తమ్ముడు కట్టాడురా. మన ఊరికే గొప్ప పేరు తెచ్చాడురా. నేను పుట్టి బుద్ధి ఎరిగినాక ఈ ఊరి మొత్తం మీద ఈ మాత్రం అత్తర ముక్కలు వచ్చినాడు ఈడేగా. మామూలు అత్తర ముక్కలు కాదు, ఇంగ్లీష్ అత్తర ముక్కలు. అరే కోటి, నాకు మాట ఇంగ్లీష్ వద్దంతరా. నా యాద అద్దరిపోవాలా. ఇప్పుడు కాదే అన్న, పరిగెత్తి వచ్చానుగా, అలసిపోయాను. సర్లే మావా, ఇంకో పాలు ఎందుకుగాలే. వస్తాను బాబాయ్, వస్తాను తాత. రారా, వస్తా బాబాయ్. కోటి బాబు ఏమయ్యాడయ్యా? అదేదో పాస్ అయ్యాడంట్రా. అయ్యా అయ్యా, నేను అవుతా. అలాగే దాందే ఉంది. ఏ మాటకు ఆ మాట కానీ బావా. చిన్నప్పుడే అమ్మ అబ్బా పోయినా తమ్ముడిని మా పెచ్చుగా పెంచాడు రావుడు. రావుడు బంగారం కదంట్రా. బుద్ధిగాని మించినోడు ఉన్నాడంట్రా ఈ పరగణాలో. అదేంటిదే, నాకు వరన్నం పెట్టి నువ్వు జొన్నను తింటున్నావా? కొత్తగా అడుగుతున్నావేంట్రా? నువ్వు చదువుకున్నోడివి, అందుకు నీకు వరి పువ్వా. నేను కట్టెలు కొట్టేవాడు గనక నాకు ఈ జొన్న పువ్వా. తిను తిను. అట్టా వీల్లేదు, నేను పాస్ అయ్యాను కదా. ఈ రోజు నువ్వు కూడా వరన్నం తిను. బుళ్ళ అసలు నాకు ఈ వరి పువ్వు సహించదురా. ఏదో పొట్టుతున్నట్టు ఉంటది. నేను చేసే మూడు పనికి నాకు ఈ జొన్న పువ్వు రైట్లే. తిను తినరా. అన్నయ్య, రాత్రనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుని నాకింత చదువు చెప్పించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నయ్య? ఏమిటి రుణమా? ఏంట్రోయ్ కొత్త భాష మాట్లాడుతున్నావు? అన్న తమ్ముడు చదువు చెప్పిస్తే కూడా రుణమా? ఇక నుంచి నువ్వు కష్టపడే అవసరం లేకుండా చేస్తారన్నయ్య. నేను ఏదో ఉద్యోగం చూసుకుని మన ఇద్దరికి సరిపడా సంపాదిస్తాను. అన్నట్టు నువ్వు చదివిన చదువుకి ఏమవుతావురా? తహసీల్దార్ అవుతావా? ఇంటర్మీడియట్కే తహసీల్దార్ ఉద్యోగం ఎవరిస్తారన్నయ్య? పోనీ కలెక్టర్ అయినా అవుతావా? తహసీల్దార్ కంటే కలెక్టర్ మరి పెద్ద ఉద్యోగం అన్నయ్య. ఏమోలేరా, నువ్వు ఏదోటి అవ్వు. అరే, నువ్వు ఒక ఇంటోడు అయ్యి నాలాగా కట్టెలు కొట్టుకోకుండా నీ పొట్ట నువ్వు పోసుకుంటూ నాకు అంతే చాలరా. తును తును తును. లాగుతుంటే ఒళ్ళు తడిమి నిద్ర లేపుతుంటే పైర గాలి పైట లాగుతుంటే ఒళ్ళు తడిమి నిద్ర లేపుతుంటే ఈడు దోడు లేని ఎన్నెలంతా ఈనగాకినట్టు జారిపోతే ఓలమ్మ గుండె అల్లాడి తల్లాడి తెల్లారిపోయింది రేతిరి నిన్న రాత్రి రేతిరి నిన్న రాత్రి పైర గాలి పైట లాగుతుంటే
ఇంట్లోకొచ్చావమ్మా నన్ను ముద్దుల్లో ముంచావమ్మా నిద్దట్లో జరిగింది నిజమయ్యే రోజుంది ముద్దు ముచ్చట్లాడి మురిపించే మోజుంది నిద్దట్లో జరిగింది నిజమయ్యే రోజుంది ముద్దు ముచ్చట్లాడి మురిపించే మోజుంది అందాక ఆగాల చిలక ఈ చిందుల ఎగరామ చిలక పైర గాలి బయట లాగుతుంటే ఒళ్ళు తడిమి నిద్ర లేపుతుంటే మారి నీ వయ్యారాలు సిగమూర తాడేసిలాగనా ఒకల మారి నీ వయ్యారాలు సిగమూర తాడేసిలాగనా పగ్గమయ్యన సిగ్గు తీయన వరస కలపన సరసమాడన పగ్గమయ్యన సిగ్గు తీయన వరస కలపన సరసమాడన చారడేసి నీ కళ్ళలో నీ చాపలాగా గీదులాడనా పైర గాలి పైట లాగుతుంటే ఒళ్ళు తడిని ముద్దులాడుతుంటే యాలగాని ఎర్రి కోరికంతా ఏటి వరదల్లా పొంగుతుంటే ఓరయ్యో ఈ కొండల్లో కోనల్లో ఓరెత్తిపోయింది అల్లరి పిల్ల అల్లరి నిన్నటి నుంచి కడుపులో ఒకటే నొప్పండి సుబ్బయ్య నీకేది నిద్రా ఈనిందండి మరి జునుపాలు రాలేదేరా ఇదిగో తెచ్చానండి 2 రోజుల నుంచి ఈ రోజున కావడం లేదండి ఏవా నీ కోడి గుడ్లు పెడుతుందా పెడుతుందండి. అదే సంగతి పెట్టిన గుడ్లన్నీ నాకు పంపకుండా నువ్వు ఒక్కడ పెట్టుకుంటుంటే విరోచనం ఎలా అవుతుంది పొరపాటు అయిందండి రేపు ఆ కోడినే పంపుతానండి అలా అన్నా బాగుంది సుబ్బయ్య జున్నుపాలు నా మందు